ఏపీ మంత్రివర్గంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎస్సీ నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు ఉమ్మడి రెండు జిల్లాల్లో సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చాయి. కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కేబినెట్లోనే ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవి దక్కలేదు. రెండు జిల్లాల్లోని మొత్తం 7 అసెంబ్లీ సీట్లు కూటమి దక్కించుకుంది. కానీ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడిదే ఈ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గోదావరి జిల్లాల్లో పార్టీ ఏదైనా కులాల ప్రాతిపదికనే ఎన్నికల్లో అభ్యర్థులకు సీట్ల కేటాయింపు, సామాజిక వర్గాల వారిగానే గెలిచిన అభ్యర్థులకు కేబినెట్లో ప్రాధాన్యత కల్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇదే పద్ధతిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక కాపు, ఒక బీసీ, ఒక ఎస్సీ ఎమ్మెల్యేకు కేబినెట్లో స్థానం కల్పిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, విభజన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాగే మంత్రివర్గంలో బెర్తులు దక్కాయి. అయితే ఈసారి పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కూటమి అభ్యర్థులే అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించినా ఏ ఒక్కరిని పరిగణలోనికి తీసుకోకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న మొత్తం 7 రిజర్వ్ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికి చంద్రబాబు కేబినెట్లో స్థానం దక్కకపోవడంతో ఎస్సీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో పాలన సాగించిన టీడీపీ కేబినెట్లో ఎస్సీలకు స్థానం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాత, తరువాత జవహర్ చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కోనసీమ నుంచి విశ్వరూప్కు మంత్రి పదవి కేటాయించడంతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుండి విజయం సాధించిన తానేటి వనితకు కేబినెట్లో హోంమంత్రిత్వ శాఖ కేటాయించారు. మిగిలిన మంత్రులను 2.5 ఏళ్లకు మార్చిన ఎస్సీ మంత్రులను మాత్రం 5 ఏళ్ల పాటు కేబినెట్లో కొనసాగించారు వైఎస్ జగన్. కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన చంద్రబాబు కేబినెట్లో తొలిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎస్సీ ఎమ్మెల్యేలకు ఏమాత్రమూ ప్రాధాన్యత లభించలేదు. పిఠాపురంలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్లకు మాత్రం కాపు కోటాలో కేబినెట్లో స్థానం కల్పించారు. కోనసీమలో బీసీ కేటగిరీలో రామచంద్రాపురం నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్ కు మాత్రమే కేబినెట్ బెర్తు ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాలను సమతౌల్యం చేస్తూ ఎస్సీలకు కూడా కేబినెట్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వారిలో 4 టీడీపీ, 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులున్నారు. వీరంతా తమరిలో ఒకరికైనా కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఒక్కరిని కూడా చంద్రబాబు గుర్తించకపోవడం వీరిని తీవ్ర నిరాశకు గురి చేస్తోందని సమాచారం.